హాయ్, అందరికీ నమస్కారం. ఇటీవల కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. అది కూడా ప్రముఖ నాయకులు, ఏంటంటే దేశానికి రాజు లాంటి నాయకులు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రాంతీయ విభేదాలలాగా అవి మలుపు తిరిగాయి. కొంతమంది నాయకులను కూడా డైరెక్ట్గా వాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం వాళ్ళను అలా ఎలా మాట్లాడతామని అంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమో కొంతమంది దేవతలపైన రకరకాల దేవతలు రకరకాల పనులకు ఉన్నారని ఆయన ఒక సభలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు కోనసీమ గురించి, అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు పర్యటించేటప్పుడు ఈ ప్రాంతానికి దృష్టి పెడుతున్నారు అని ఒక ప్రాంతాలని ఉద్దేశించి అన్నారు. అంటే ఏ సందర్భంలో ఇలా అన్నారు, ఇలా ఎందుకు అన్నారు? వాళ్ళ గ్రహస్థితి వలన, లేకుంటే ఎప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఈసారి అలా జరిగింది. ఎందువల్ల జరిగిందని మనతో పాటు గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సార్ని అడిగి ఈ విషయాలను మరింత లోతుగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్, పవన్ కళ్యాణ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆచితూచి మాట్లాడతారు, ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయరు. దీని వెనక ఏం జరిగింది అంటారు సార్? ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కనుక, రాష్ట్రానికి గుండెకాయ లాంటి వారు ఇరు నాయకులు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకున్నట్లయితే కనుక, అతను ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉండి, ఎన్నో రకాల పార్టీ విదజల్లుతూ ఉంటూ, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి. అలానే రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలో కూడా మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అలానే మనకి రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువ వ్యక్తి ఏం కాదు. అతను ఉన్నటువంటి పార్టీ కాకుండా అదర్ పార్టీస్ అన్నిటి కూడా అతను మంచి తరుణంతోనే, మంచి ఉద్దేశంతో అందరిని కూడా దగ్గర చేసుకునే తత్వం కావచ్చు, అతని యొక్క ఆచరణ కావచ్చు, వారు చేసిన జీవోస్ కావచ్చు, వారు చేసిన పాలన కావచ్చు. ఇప్పుడు ఇరు పార్టీలు నాయకులను కూడా కలవటం కానీ, చేయటం కానీ, ఇక రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులన్నీ సృష్టించుకోవడం కానీ కూడా తనదంటూ ముద్ర వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అతను తక్కువ వ్యక్తి కాదు, ఇతను తక్కువ వ్యక్తి కాదు, మంచి అనుభవశాలులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకా అనుభవశాలని చెప్పొచ్చు, పార్టీ పరంగా చెప్పొచ్చు. ఇకపోతే వీరిద్దరు కూడా ఏకదాటిగా ఈ దురుస్తనంతో మాట్లాడే తత్వం అనేది మనం రెండు రకాలుగా ఆలోచించాలి. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయంలో మనము చెడు కన్నా కూడా మంచి తీసుకునే దానికైతే కనుక, అతను మాట్లాడేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒక సనాతన ధర్మాన్ని పాటించడం వ్యక్తి, సనాతన ధర్మం విలువలు తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారి పర్సనల్ విషయాన్ని పక్కన పెట్టేస్తే, నాయకత్వంలో తను చూపించేటువంటి చొరవ కావచ్చు, పథకాల్లో తను చూపించేటువంటి వ్యత్యాసం కావచ్చు, ఇవన్నీ కూడా మనము మారుమూరు ప్రాంతాలకు వెళ్ళి కూడా తను చేసే సేవలు కావచ్చు. ఈ రోజున ఇప్పుడు పార్టీతో అతీతం, పార్టీని వదిలేదండి. ఇక్కడ పర్సనల్ పరంగా తీసుకున్నట్టయితే ఎన్నో రకాల అలాంటి పదవులు ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తున్నారండి? ఈ రోజు ఎవరు చేస్తున్నారండి? అంత మారుమూరు ప్రాంతాలకు వెళ్ళి ఎవరు న్యాయం చేస్తున్నారండి? మనకి ఇంత ముందు ఉన్న పార్టీలు చాలా చూస్తున్నాం మనం. ఎన్ని న్యాయాలు జరిగినాయి, ఎన్ని జీవోలు రిలీజ్ అయినాయి, ఏం చేశారు? ఇప్పుడు అల్లాన్ గారు ఎప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. అందులో ఒకటి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వీరి ఇద్దరి మధ్యన దురుసుతనం అనేది జరిగింది. కాకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీల్లో మనం చూసుకున్నట్టయితే ఏ ఛానల్ పెట్టినా కూడా ముందు బూతులే వినాల్సి వచ్చేది, సుప్రభాతం లాగా. అది ఆ వ్యవస్థ అయితే పోయింది, అది లేదు. ఆ వ్యవస్థ అయితే అది అప్పుడు. ఇప్పుడు మనం ఒక్క మాటకి మనం ఇలా అనుకుంటూ ఉంటే అప్పుడు వ్యవస్థను ఇంకేమనుకోవాలి మనం? అసలు మనం ఎక్కడున్నాం అనుకోవాలి. కానీ ఇక్కడ మనకి దురుసుగా తీసుకోవడం ఒకటే మనం గమనించుకున్నాం. కాబట్టి వారు పొరుగు ప్రఖ్యాత కూడా వారు గమనించుకోవాలి. అక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఈరోజు మన పాలనలో ఉన్నటువంటి విధానానికి, అక్కడ జరిగేటువంటి న్యాయం, అక్కడ జరిగేటువంటి విధానానికి వీరు రాష్ట్రాల వారు కూడా సిగ్గుపడేలాగా, వీరు రాష్ట్రాల వాళ్ళు దిష్టి పెట్టేలా ఉన్నాయి మన రాష్ట్రంలో ఉండేటువంటి జిల్లాలన్నీ చాలా సానుకూలంగాను, చాలా డెవలప్ అయి ఉన్నాయి అని చెప్పే విధానానికి చెప్పేటువంటి మాట తీరు అది అక్కడ సందర్భం సారంగా లేదు. అదొకటి. అంటే చెప్పే విధానానికి సూటుగా లేదు. అంటే రాష్ట్రం బాగుంది అని చెప్పే విధానానికి ఈ రకంగా చెప్పడానికి వచ్చినటువంటి మాట తులిపది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలో తను చెప్పేటువంటి వ్యవస్థ కావచ్చు, అక్కడ ఉండేటువంటి నాయకుడికి గుర్తు రావడం కోసం కావచ్చు, ఎదుటి వాళ్ళకి ఏదో ఒక కాంట్రవర్సీ వేయడానికి ఈ రకంగా వాడుండొచ్చు. అక్కడ అది మనం గమనించుకోవాలి. ఇక వీరు నోటు బిరుసుతనము, పార్టీలకు అతీతము, హిందువులకు వ్యతిరేకత ఇలాంటివి ఏమి ఉండవు. ఒక నాయకుడు అన్న తర్వాత అనేక రకాల సమస్యలు ఉంటాయి, అనేక రకాల విధ్వంసాలు ఉంటాయి, అనేక రకాల వారికి సమాధానం చెప్పాలి. ఇక్కడ వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి చాలా రకాల మతస్థులు ఉంటారు. అందరినీ ఒక దాటిగా తీసుకెళ్లేటువంటి పద్ధతి ఉంది, అది నాయకత్వంలో ఉంటుంది కానీ పార్టీల్లో ఉండదు. అలాంటి ఇప్పుడు మనం కొన్ని పార్టీలు చూసాం. ఇంతకుముందు పార్టీలు చూస్తే కేంద్ర నాయకులతో ఎవరు సరిగా ఉన్నారండి? ఎవరు మాట్లాడారండి? ఎన్ని దురుసులు వచ్చినాయండి? ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి నాయకులను కూడా ఈరోజు బూతులు తిట్టేటువంటి పరిస్థితికి ఏర్పడి ఉన్నారు మన
ప్రబుద్ధులు ఉన్నారు. అలాంటి తరుణంలో వీరందరూ వెళ్ళి పార్టీలతో అతీతంగా వెళ్ళి ఒక పర్సన్ని కలవడం కానీ మాట్లాడడం కానీ రాష్ట్రానికి కావాల్సిన వనరులు తీసుకొచ్చడంలో కానీ మనం అందరం కూడా గెలిచామని చెప్పుకోవచ్చు ఈ రోజున. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన వైఖరి మార్చుకున్నారు, తను మళ్ళీ నిలదొక్కుంటున్నారు, అన్ని రకాల జీవో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒక మంచి స్థానంలో ఉన్నారు. వీళ్ళు రాష్ట్ర నాయకులు కాదు, దేశ నాయకులకు కూడా గుర్తింపు తెప్పించేటువంటి స్థానాల్లో ఉన్నారు వీళ్ళను. అన్ని రకాల రాష్ట్రాల కన్నా కూడా మన ఇరు రాష్ట్రాలు చాలా గొప్పగా ఉన్నాయి ఈ రోజున, ఇంత డెవలప్ అవుతున్నాయి. ఎదుటి వ్యక్తి సకాలంగా జీవించగలుగుతాడనే నమ్మకాన్ని కలిగి చేస్తున్నారు వీరిద్దరు కూడా. కాబట్టి అలాంటి నాయకులు దురుసుగా విరుసుకుపడ్డారు అంటే అవి నక్షత్రాల పరంగానో జాతక ప్రకారంగానో ఆ రోజు గులిక కాలం ఉంది, ఆ రోజు రాహుకాలంలో బయలుదేరారు, పిల్లి ఎదురొచ్చింది, ఇలాంటివన్నీ కాదు. అవి ఏమి కాదు, వారిలో ఉన్నటువంటి స్ట్రెస్, వారిలో ఉన్నటువంటి ఆలోచన, ఎదుటివారు మాట వినకపోతే అక్కడ వారు మాట్లాడే విధానం, అంతేకాని వేరే విధంగా చూసేటువంటి అవసరం అయితే లేదు. వారి పాలన చూడాలి మనం, వారు చేసే మంచి పనులు చూసుకోవాలి, వారు జీవోలు చేసేది కానీ ఈరోజు పద్ధతి కానీ విధానం కానీ ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. రాష్ట్రం మారిందా? మారింది, ఖచ్చితంగా మారిందని చెప్పొచ్చు ఈ రోజున. మరి ఈ రోజున ఫైనాన్షియల్గా కావచ్చు ఎదుగుదల ఉంది, రాష్ట్రం మారింది, ఎంతోమంది జీవనాధారం కొనసాగుతుంది, కొత్త సిటీలు ఏర్పడుతున్నాయి. అక్కడ కూడా మనం చూసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న బట్టి విక్రమార్క గారు కావచ్చు, చాలా కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ఎవరు కూడా నాయకులండి, మనం ఇంతకుముందు చూసుకున్నా కూడా తినకుండా ఏ నాయకుడు చేయరు, కానీ తిని కూడా చేయని నాయకులు ఉన్నారుగా. అవును, మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. భూత పురాణ నాయకులు ఉన్నారు కదా, పని చేయని నాయకులు ఉన్నారు కదా. మరి వీరందరి గురించి మనం చాలా తీసుకోవాలి. కాకపోతే ఈ సందర్భంగా మనకు వచ్చింది కాబట్టి వారి మీద టోల్ చేయడం కానీ, ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి నాయకులు, జారి ఉంటారు, తప్పు ఉంటుంది, కాదని మనం మాట్లాడాలి. వాక్యాన్ని పట్టుకొని దాంట్లో నుంచి లాగడం అన్నది సరికాదు. ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఓకే వీళ్ళు ఇంతే అనుకోవచ్చు. ఇంతకు ముందండి మన నాయకులు చూస్తున్నాం, ఎన్నో రకాల భాషలు సంభాషణ, మనకు కూడా తెలియదు అలాంటి బూతులు ఉన్నాయని. అలాంటి బూతుల నుంచి వ్యవస్థ మారిపోయి బయటకు వచ్చేసి ఎన్నో రకాల విధాలను మార్చుకున్నారు. నాయకత్వం ఉంది, ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటున్నారు, అనుభవశాలులు. వారంతా కూడా పై స్థాయికి ఉంటారు. వారు ఎంతో మందితో విదేశీయులతోనూ స్వదేశీయులతోనూ మాట్లాడి ఇక్కడికి వనరులు సృష్టించబోయేటటువంటి నాయకులతో మనం మాట్లాడాలంటే కూడా వారి తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి అది బూతులుగా మనం పరిగణనలో తీసుకోకుండా అక్కడ విషయాన్ని, అక్కడ సంభాషణని, అక్కడ సిచ్యువేషన్ ఏముంది, ఎందుకు అని మాట్లాడాలో కూడా మనం గమనించుకోవాలి. వెనక వారిలో చాలా సమస్యలు ఉంటాయి, అది మాట్లాడితే కానీ అక్కడ సందర్భం ఏమో, అది కూడా మన మంచి కోసమేమో, ప్రజలకి పాలన చేయనటువంటి ఎమ్మెల్యేలతో అలా మాట్లాడాల్సి వచ్చిందేమో, అది మనం గమనించుకోవాలి కదా. అంతే, అక్కడ పాలక మండలిలో కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉండే వ్యవస్థ కావచ్చు, అక్కడ ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, సరైనటువంటి విధానం లేదేమో, అందుకోసం వారి కోసం మాట్లాడినటువంటి దూకుడు తప్పితే వేరే విధంగా మనం చూడకపోతే మంచిదేమో. దీనికి హిందూ దేవాలయాలని, హిందూ దేవతలని ఇట్లా ఏం లేదు. దేవతలంతా ముక్కోటి ఉన్నా కూడా వారందరు దేవతలు, అన్ని మతస్థులు వెళ్ళొచ్చు. మీరు వ్యతిరేకంగా టోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మతాలను వ్యతిరేకించి అవుతుంది, మతాలను ప్రాంతాలను వ్యతిరేకత చేయాల్సి వస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నేను అనుకుంటుంది ఏంటంటే కనుక రాష్ట్రాల వల్ల దిష్టి తగులుతుంది, అలాగ మన రాష్ట్రం డెవలప్ అవుతుందనే విధానంగా అతను అన్నారు. ఇక్కడ పాలక మండలి మీరు మారండి, నేను మారాను, పాలన చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం అనే ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో మాట్లాడినటువంటి విధానం తప్పితే నాకు వేరేలా అర్థం అవ్వాలా. మరి మన నాయకులకి ఎందుకు వేరేలా టోల్ చేస్తున్నారనేది, నేను ప్రాంతీయ అభిమాని కాదు, రాష్ట్రాల అభిమాని కాదు, లేకపోతే నాయకుల అభిమాని కాదు, పార్టీలతో మనకు సత్యతం అండి. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు చూడండి, ఇరువురు పార్టీల్లో ఇంతకుముందు చూసుకున్నట్టయితే కనుక ఢిల్లీకి వెళ్ళి ప్రధాని కలిసినటువంటి విధానం ఎప్పుడైనా చూసామా? ప్రధాని వస్తే వీరు కలిసినటువంటి విధానం ఎప్పుడైనా చూసామా? మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తున్నారు, మరి ప్రతి పథకం తీసుకొస్తున్నారు. మరి ఇది ఎందుకు చెప్పరు? మీరు టోల్ ఎందుకు చేయరు? చెప్పరు కదా సార్, ఇది మంచి పని కదా చేస్తున్నారు. ఆయన ఎంత మారారు? రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటికీ ఇప్పటికీ మార్పు వచ్చిందా లేదా? రాష్ట్రంలో మార్పు వచ్చిందా లేదా? పేద ప్రజలకి న్యాయం చేస్తున్నారా లేదా? న్యాయం జరిగిన నలుగురు గురించి కాదు, లక్షలాది మంది ఉన్నారు న్యాయం జరిగేవారు, వారి గురించి ఆలోచించాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దగ్గర నుంచి వారి ఇరువురు ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీని కావచ్చు, ఒక ప్రథంలోనూ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు చూడండి. ఈ రోజున ఎన్నో ఉన్నాయి కదా. పార్టీతో అతీతం అండి, రేపటి రోజున ఇద్దరు చెరొక పార్టీ పెట్టొచ్చు. మనకి పార్టీలతో కాదు, న్యాయం ఎలా ఉంది, పాలన ఎలా ఉంది చూసుకోవాలి. ఇవన్నీ కూడా టోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి, ఇది ఉద్దేశించి ఇది పెట్టుకొని వేరే ఏదో దేవతలను తీసుకొస్తున్నారు, అమ్మవారిని తీసుకొస్తున్నారని హిందువులు వేరేగా, ముస్లిమ్స్ వేరేగా ఇక కులాలను సృష్టిస్తున్నారు, మతాలను సృష్టిస్తున్నారు, టోల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి అలాంటి చేయటం కరెక్ట్ కాదు పెద్ద నాయకులు వారు. కానీ ఒకటైతే చెప్పదలుచుకునే సందర్భంగా, జీవోలు ఇన్ని రిలీజ్ అవుతున్నాయి కదా, ఇన్ని ఓపెన్ చేస్తున్న జీవోలు, ఒక్క జీవో రిలీజ్ అవ్వాలి. నాయకులు
పార్టీలో ఉన్నా లేకపోయినా పార్టీలో ఉండేటువంటి నాయకులు కానివ్వండి, ఆపోజిషన్ పార్టీలో ఉండేటువంటి నాయకులకు కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే నేను నాది అని ఉండాలి. నేను ఏదైతే చేయగలుగుతానో అది చేయాలి. అంతేగాని వారు చేయలేదు కాబట్టి నేను చేస్తున్నా, వారు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తున్నా అనే విధానం రాకుండా, ఎదుటి వాళ్ళని దురుసుగా మాట్లాడే తత్వం రాకుండా ఉండేటువంటి జీవో కావాలి. అలా మాట్లాడిన తరుణంలో, బూతు మాటగా అనిపించినటువంటి తరుణంలో వారు వైదొలగాలి. ఇలాంటి జీవో రిలీజ్ అయితే ఖచ్చితంగా మనము సుప్రభాతం విన్నట్టే ఉంటుంది నాయకుల మాటలు. కాబట్టి ఎదుటి వ్యక్తి ఏదో చేయలేదు, పోయిన పార్టీలు ఏదో చేయలేదంటే ఆ నాయకుడు చేస్తే మీ దాకా రారుగా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాయకులందరూ కూడా, ఆ నాయకుడు గనక, ఆ పార్టీ వాళ్ళు గనక మన సమస్య క్యూర్ చేస్తే మనకెందుకు గెలిపిస్తారు? ఆ నాయకుడిని గెలిపిస్తారుగా. అతను చేయలేదు కాబట్టి మీరు చేస్తారని గెలిపించారు. మరి ఆ నాయకులతో మనకెందుకు? ఆ నాయకులు ఆ పార్టీతో మనకు అనవసరం లేదు కదా. నేను ఈ రోజున్నా నేనేం చేయగలుగుతున్నా ఇది నిరూపించుకుంటే ఇలాంటి జీవోలు రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా నాయకులతో మనకి ఇలాంటి సంభాషణ వచ్చేటువంటి అవకాశం ఇంక రాకపోవచ్చు. బూతుల పురాణం ఇలా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎదుటి నాయకులను వెచ్చేసించడం కానీ, వారు చేయలేదు కాబట్టి, వారు అలా చేశారు కాబట్టి ఎదుటి పార్టీల మీద పడటం కానీ ఇలాంటివి రాకుండా ఉండేటువంటి జీవో రావాలి. నేనేమున్నాను, అసెంబ్లీలో మాట్లాడినా, ప్రెస్ మీట్లో మాట్లాడినా, మీటింగుల్లో మాట్లాడినా కూడా నేనున్నాను, నేనేం చేయగలుగుతాను, మీకు నేనే న్యాయం చేస్తా, ఇది ఒక్కటే మాట్లాడిన తత్వం రావాలి. మాట జారాడంటే వాడి మీద శిక్ష ఏర్పడాలి. ఇలాంటి నాయకత్వం వస్తే ఖచ్చితంగా ఇలాంటి అవకాశం మన బుడలకు రాదిక. అలాంటి జీవో రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తప్పకుండా అండి. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎదుటి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే పొరపాటున కూడా రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం చాలా దారుణం. ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని వాళ్ళు చేస్తున్న మంచి పనులు మాత్రమే చూడాలని కోరుకుందాం సార్.